పాడనివ్వలేదని అన్నయ్య చాలా బాధపడ్డాడు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. నాకు పాడాలనుంది. నాకు ఇష్టం లేదు. సార్ ఏం కావాలి చెప్పు. దోశ. బ్యాట్ మేడం 2 ప్లేట్ కిచ్చి పట్టరా. నాకు అది ఇష్టం లేదండి. నాకు ఇష్టం, బాగుంటుంది, నువ్వు తినాలి. ఏం కావాలి సార్? నీకేం కావాలా సార్? పూరి. ఆవిడకు ప్లేట్ పూరి, నాకు పెసరట్టు. పోనీ నేనే పెసరట్టే తింటాను. నోనో, నా కోసం నీకు కావాల్సింది మానుకోకూడదు. నీకేం కావాలో నువ్వు తీసుకో. లవ్లీ వాతావరణం. సునీత, ఒక పాట పాడు. సునీత, నిన్నే. ఏమిటది? నా పాట. నేను పాడమన్నది నిన్ను. చూడండి, నాకు ఓ మనసుంది, అభిరుచి ఉంది, ఆలోచన ఉంది. ఈ హృదయం మేట నొక్కితే పలకదు. మీకు కావలసిన కోరిక తీరడానికి ఈ మిషన్ చాలు. హలో, నిద్రపోతున్నావా? హాయ్. ఏమిటి కొత్త అలవాటు? ఎందుకు సీరియస్ కోనా? మరబొమ్మలు పాడమన్నప్పుడు పాడతాయేమో కానీ నవ్వమన్నప్పుడు నవ్వవు, మేట నొక్కినప్పుడు ప్రేమ వలకపోయావు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? చూడు, నీతో వాదించడం నాకు టైం లేదు. నిద్ర ముంచుకొచ్చేస్తుంది. కమాన్, పడుకోండి. అంటే నువ్వు నా దగ్గరికి కమాన్. నన్ను వదలండి. చిచ్చి, ఏమిటిది? నేను నీ కాళ్ళు పట్టిన బతిమాలా? ఇలాంటప్పుడు బ్రతిలాడతారని కూడా తెలుసన్నమాట. డామిట్. పార్వతి, పార్వతి, పెళ్ళైన మొదటి సంవత్సరం మన ఇద్దరం ఎలా గడిపాము? అబ్బా, అర్ధరాత్రి ఎందుకండి ఆ పాత ఆలోచనలు? 365 రోజుల పాటు ఆకాశం నీలు రంగుగా ఉంటుందని నీకు ఎప్పుడైనా తెలుసా? గది కదలించానా నేను? చాలండి మీ ప్రతాపం, వచ్చి పడుకోండి. అది కదా, పెళ్ళైన 4 నెలలకే నీ సుపుత్రుడు బిచాణ హాల్లోకి మార్చేసి ఏమిటి? నీ కొడుకు సోఫా ఎక్కి పడుకున్నాడు. అయ్యో, అదేమిటండి? అదంతే. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య తగాదా వచ్చిందంటే తప్పెప్పుడు భర్తది. పాతబడిపోయిన తర్వాత తగాదా వచ్చిందంటే తప్పెప్పుడు భార్యది. మరి ఇప్పుడు ఎలాగండి? ఏం పర్వాలేదు, రోగం ఏమిటో ముందే తెలిసింది గనక సుఖసూచం. నువ్వేం భయపడకు, నేనున్నానుగా. నువ్వు పడుకో.